May 12th, 2026, 22,79,000 students. The National Eligibility Cum Entrance Test, NEET, cancelled. Again, cancelled. ఎందుకంటే అఫీషియల్ ఫ్రేమ్వర్క్ లో కొందరు ఒక క్రిమినల్ నెట్వర్క్ ని పేపర్ ప్రింటింగ్ ఫెసిలిటీలోకి అలౌ చేసి అక్కడ క్వశ్చన్ పేపర్ యొక్క ఫోటోగ్రాఫ్స్ తీసుకునేలాగా అలౌ చేసి ఆ క్వశ్చన్ పేపర్ ని వాట్సాప్ లో అమ్మేలాగా ఫెసిలిటేట్ చేసిర్రు. అండ్ ఇంకా బాధాకరమైన విషయం ఏంటి ఇక్కడ, ఇది ఫస్ట్ టైం కూడా కాదు. ఒక ప్యాటర్న్ నడుస్తున్నది అక్రాస్ ఇయర్స్, అక్రాస్ గవర్నమెంట్స్, అక్రాస్ స్టేట్స్. సో ఇదేదో ర్యాండమ్ సింగిల్ పేపర్ లీక్ కాదు, టోటల్ సిస్టమే క్యాప్చర్ అయింది అన్నదానికి ఇది ఒక ఇండికేటర్. అండ్ స్టూడెంట్ ఫ్యూచర్స్ తోని, అంటే కంట్రీ ఫ్యూచర్ తోని ఆటలాడుతున్నారు. ఈ రోజు చాలా మందికి కంట్రీలో ఫ్యూచరే కనబడట్లేదు. ఎందుకు ఏంటి అని డీటెయిల్ గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. ఇండియాలో ఎంట్రన్స్ ఎగ్జామ్లు అనేవి జస్ట్ ఎగ్జామ్లు కాదు, ఒక హోల్ ఫ్యామిలీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కి స్టెప్ లాగా చూస్తారు ఎంట్రన్స్ ఎగ్జామ్లని. ఇండియా లాంటి కంట్రీలో ప్రీమియం కాలేజీలు తక్కువ, మంచి ఫెసిలిటీలతోని, మంచి ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోని ఉండే కాలేజీలు చాలా 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 తక్కువ. అండ్ దాంట్లోనూ హైయర్ ఎడ్యుకేషన్ లో మెజారిటీ కాలేజీలు మంచి కాలేజీలు నడిపించేది గవర్నమెంట్. సో ఈ కాలేజెస్ లో చదువుకుంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటది అండ్ హోల్ ఫ్యామిలీ ఫ్యూచర్ కూడా బాగుంటది అని జనాలు నమ్ముతారు, ఫ్యామిలీస్ నమ్ముతారు, ముఖ్యంగా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ నమ్ముతారు. అండ్ ఆ నమ్మకమే లిటరలీ కంట్రీని ముందుకు తీసుకుపోతున్నది. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఈ రోజు కంట్రీలో ఎందుకు ఇన్వెస్టెడ్ ఉన్నది? ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఈ కంట్రీలో ఫ్యూచర్ ఉందని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు ఇన్వెస్టెడ్ ఉన్నారు సిస్టమ్ లో. అండ్ దాంట్లో బిగ్గెస్ట్ స్టెప్ ఎంట్రన్స్ ఎగ్జామ్లు, ఎంసెట్, ఐఐటి, నీట్, యూపీఎస్సి ఇవన్నీ కూడా కరెక్ట్ పద్ధతిలో జరుగుతున్నాయి అన్న నమ్మకం ప్రజల్లో ఉన్నది. అందుకే వాళ్ళు ఏళ్ళకేళ్ళు డెడికేట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రిసోర్సెస్ ని, టైం ని, లిటరలీ వాళ్ళ ఫ్యూచర్ ని మొత్తం స్టేక్ చేసి పిల్లల్ని ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లలో వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు డెడికేటెడ్ గా. ఎంట్రన్స్ ఎగ్జామ్లు అనేవి లిటరల్ ఇమోషన్స్, ఫ్యూచర్, ఎందుకంటే ఫ్యూచర్ ఇన్వాల్వ్ ఉన్నది వీటిపైన. మొత్తం లిటరలీ ఫ్యామిలీ సేవింగ్స్ అన్ని అమ్మేస్తారు, ఏమన్నా ఆస్తులు ఉంటే అవి కుదవబెడతారు, అవన్నీ కూడగట్టుకొని పైసలు జమ చేసి పిల్లల్ని కోచింగ్ సెంటర్లకు పంపుతారు. అగైన్ ఇది కరెక్టా కాదనేది వేరే డిస్కషన్, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. బట్ ఇదైతే జరుగుతున్నది. ఇది ఎందుకు జరుగుతుందంటే పిల్లల ఫ్యూచర్ ఇక్కడ, అండ్ ఇండియన్ మిడిల్ క్లాస్ లో పిల్లల ఫ్యూచర్ కి మించి ఇంకేం లేదు. అలాంటి కాంటెక్స్ట్ లో ఇండియాలో నీట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఇండియాలో ఒక వ్యక్తి డాక్టర్ కావాలి అంటే ఈ రోజు నీట్ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. సో నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం పిల్లలు 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు డెడికేటెడ్ గా ఉంటారు. ఫ్యామిలీ ఎలాగో డబ్బులు, రిసోర్సెస్ ఇస్తూనే ఉంటది, బట్ పిల్లలు కూడా వాళ్ళ టైం ని, ఫ్యూచర్ ని మొత్తం స్ట్రెస్, లైక్ ఎంత ఎఫర్ట్ వెళ్తుంది అంటే ఈ ఎగ్జామ్ లోకి, మేక్ ఆర్ బ్రేక్. ఆ ఎగ్జామ్ వరకు ఎటువంటి రోగాలు రాకూడదు, హెల్త్ ఖరాబ్ కాకూడదు, ఆటలు ఆడము, ఇంకేం చేయము, ఎంజాయ్ చేయము, అసలు బతకము. లిటరలీ ఎగ్జామ్ కోసమే ప్రిపేర్ అని చాలా మంది, వేల మంది ఉంటారు, లక్షల మంది ఉంటారు ఇండియాలో. ఇంకా చాలా మంది రూరల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే పిల్లలు అయితే ఇళ్లలో కూడా ఉండరు. ఊరులో వేలకు వేలు, లక్షలు కట్టి హాస్టళ్లలో ఉంటారు. ఫుడ్ సరిగా ఉండదు, నిద్ర సరిగా పట్టదు, శానిటేషన్ ఫెసిలిటీలు సరిగా ఉండవు, అవేవో జైళ్ళ లాగా ఉంటా ఉంటాయి ఇంటర్ కాలేజీలు, కోచింగ్ సెంటర్లు అనేటి. అలాంటి పరిస్థితులన్నీ కూడా తట్టుకొని ఎందుకుంటారు? ఈ 2-3 ఏళ్ళు కష్టపడితే మన ఫ్యూచర్ మొత్తం బాగుంటది అన్న నమ్మకంతోని, సిస్టమ్ పైన నమ్మకంతోని. బట్ అలాంటి సిస్టమ్ ఈ రోజు పిల్లల ఎఫర్ట్ ని, ఫ్యామిలీస్ ఎఫర్ట్ ని గుర్తిస్తుందా, లేదా ఈ ఎఫర్ట్ ని మోసం చేస్తుందా, ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటుందా? ఎందుకంటే 3rd May 2026 రోజు నీట్ ఎగ్జామ్ జరిగింది. కంట్రీ మొత్తం థౌజండ్స్ ఆఫ్ సెంటర్స్, ఫుల్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ మధ్యలో పిల్లల ఒంటి మీద బట్టలు తప్ప రిలీజియస్ తాళ్ళు, గీళ్ళు ఇలాంటివన్నీ కూడా కట్ చేసి పంపిస్తారు. అంత షో చేస్తూ ఉంటారు. ఏదో ప్రొటెక్షన్ కోసం పేరెంట్స్ చేతికి తాడు కడితే, మెడల్ ఏదైనా దండేస్తే దాంట్లో ఏముంటదో నాకు తెలియదు. బట్ అలాంటి విషయాలు కూడా కట్ చేసి ఎగ్జామ్ హాల్లకు పంపిస్తూ ఉంటారు. ఇంత షో చేసి, ఇంత బిల్డప్ ఇచ్చి, ఫుల్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్, టైం టేబుల్, ఒక్క నిమిషం లేట్ అయితే రానిపోడు, ఇవన్నీ స్టంట్లు వేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే May 8th రోజు, అంటే ఎగ్జామ్ అయిన 5 రోజులకి కొన్ని రిపోర్ట్స్ రావడం స్టార్ట్ అయినాయి. ఇదేదో అవకతవకలు జరిగిన ఎగ్జామ్ లా, క్వశ్చన్ పేపర్ లా. అప్పుడు కూలంకుషంగా ఎన్టీఏ వచ్చి, ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఎన్టీఏ అనే సంస్థనే ఇండియాలో నీట్ అనే ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తుంది. ఇంకా చాలా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు, బట్ నీట్ ని వాళ్ళే కండక్ట్ చేసేది. 8th రోజు ఈ రిపోర్ట్స్ వచ్చేసరికి ఎన్టీఏ అనేది కూలంకుషంగా వచ్చేసి ఈ విషయాన్ని మేము సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకి రిఫర్ చేస్తున్నాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో 8th May నుండి కరెక్ట్ గా 4 రోజుల తర్వాత May 12th, 2026 రోజు ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, నీట్ 2026 హ్యాస్ బీన్ క్యాన్సెల్డ్ అని. సింపుల్. నీట్ 2026 ఏ ఎగ్జామ్ అయితే May 3rd కండక్ట్ చేయబడిందో ఆ ఎగ్జామ్ క్యాన్సెల్డ్ అంట. ఎందుకు? దగ్గర
ఎగ్జామ్ జరిగే 30 రోజుల ముందు నుండి వాట్సాప్ లో ఒక క్వశ్చన్ పేపర్ అన్నది సర్క్యులేట్ అవుతా ఉంది అంట, గెస్ పేపర్ పేరు మీద. సో ఈ గెస్ పేపర్ చాలా మంది స్టూడెంట్స్ చూసిరు. వీళ్ళు ఈ గెస్ పేపర్ చూసి ఏదో ర్యాండమ్ క్వశ్చన్ పేపర్ అనుకుని వదిలేసి ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. బట్ నందలేస్ ఎగ్జామ్ అనేది ఒకసారి అయిపోయిన తర్వాత చాలా మందికి అనుమానం వచ్చింది, అరే మేము ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ ఎక్కడో చూసినట్టున్నాము అని. సో తర్వాత క్వశ్చన్ పేపర్ తో ఆ గెస్ పేపర్ ని చూసుకున్నప్పుడు కెమిస్ట్రీ పేపర్ ఆల్మోస్ట్ ఆ గెస్ పేపర్ తోని మ్యాచ్ అవుతున్నది. అన్ని క్వశ్చన్స్, ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్. అదే విధంగా బయాలజీలో కూడా చాలా మెజారిటీ క్వశ్చన్స్ ఆ గెస్ పేపర్ తో మ్యాచ్ అవుతున్నాయి. అండ్ ఈ గెస్ పేపర్ అనేది ఏదో ర్యాండమ్ ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ లో లీక్ కాలేదంట. ఎక్కడైతే క్వశ్చన్ పేపర్ ప్రింట్ అవుతుందో నాసిక్ లో, ఏ ఏజెన్సీలో అయితే క్వశ్చన్ పేపర్ ప్రింట్ అవుతుందో నాసిక్ లో, అక్కడ నుండి లీక్ అయింది పేపర్. సోర్స్ లోనే క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. ఒక రాజస్థాన్ కి చెందిన స్టూడెంట్ ఎవరైతే కేరళలో చదువుతున్నాడో, ప్రిపేర్ అవుతున్నాడో, తను తన ఫాదర్ కి రాజస్థాన్ కి ఈ క్వశ్చన్ పేపర్ ని PDF ద్వారా పంపించినప్పుడు అక్కడ సికార్ రాజస్థాన్ అనే ఊరు నుండి ఈ క్వశ్చన్ పేపర్ ఇంటర్ స్టేట్ నెట్వర్క్ ద్వారా మల్టిపుల్ నోడల్ పాయింట్స్ కి ఎంటర్ అయ్యి ఇండియా మొత్తం స్ప్రెడ్ అయింది. సో CBI అధికారులు ఇది ఒక సఫిస్టికేటెడ్ ఇంటర్ స్టేట్ నెట్వర్క్ అని చెప్తున్నారు. గవర్నమెంట్ CBI ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. సుప్రీంకోర్టు దీని మీద సుమోటోగా ఇంటర్వెన్షన్ తీసుకున్నది. బట్ వాస్తవం ఏంటి? 22 లక్షల మంది ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాసిరో వాళ్ళ పరిస్థితి ఈ రోజు గందరగోళంగా ఉన్నది. సిస్టమ్ పైన అనుమానాలు స్టార్ట్ అయినాయి. అండ్ ఇండియాలో క్వశ్చన్ పేపర్లు లీక్ అవ్వడం ఫస్ట్ టైం కాదు. లాస్ట్ డికేడ్ లో వ్యాపం అని ఒక మేజర్ స్కామ్ చూసినాం మనం మధ్యప్రదేశ్ లో. వ్యాపం అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ సిస్టమ్. మెడికల్ కాలేజ్లకి, ఇంజనీరింగ్ కాలేజీలకి, గవర్నమెంట్ జాబ్లకి పెట్టే టెస్ట్. బేసికలీ ఒక బ్యూరోక్రాటిక్ బాడీ. సో ఇది ఒక పెద్ద స్కామ్. 2013 వరకు జరిగిన ఒక పెద్ద 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 స్కామ్. ఈ స్కామ్ ఎట్లా నడుస్తుంది అంటే, సీటింగ్ అరేంజ్మెంట్ల దగ్గర నుండి, ఒకరి ప్లేస్ లో ఇంకోరు వచ్చి ఎగ్జామ్లు రాయడం దగ్గర నుండి, క్వశ్చన్ పేపర్ లీక్ వరకు టోటల్ గా కోఆర్డినేటెడ్ గా జరిగిన ఒక స్కామ్. అండ్ ఒక్కసారి 2013లో ఈ స్కామ్ బయటికి రావడం స్టార్ట్ కాగానే, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాగానే జనాలు అనుమానాస్పదంగా చచ్చిపోవడం స్టార్ట్ చేసిర్రు. దగ్గర 40 నుండి 45 సస్పీషియస్ డెత్స్ అయిన వ్యాపం స్కామ్ లో, వ్యాపం ఇన్వెస్టిగేషన్ లో. లైక్ ఇమాజిన్ ద స్కేల్ ఆఫ్ ద స్కామ్. ఒక ఎంట్రన్స్ టెస్ట్ కోసం డబ్బులు తీసుకొని కరప్షన్ ద్వారా, స్కామ్ల ద్వారా అన్క్వాలిఫైడ్ పిల్లలకి సీట్లు, ఉద్యోగాలు ఇవ్వడం వల్ల 40 నుండి 45 మంది డైరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ లో చచ్చిపోయారు. పెద్ద పెద్ద లక్షల కోట్ల స్కాముల్లోనే ఇంతమంది చచ్చిపోలేదు. ఎందుకు? ఇండియా లాంటి కంట్రీలో కరప్షన్ ఏమి కొత్త కాదు. సో పొలిటికల్ స్కామ్లు, ఎకనామిక్ స్కామ్లు చూస్తారు, జనాలు బాధపడతారు, హర్ట్ అవుతారు, స్ట్రీట్స్ మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు. కానీ ఏదో లెవెల్లో ఆ స్కామ్లని యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు. కానీ ఎగ్జామ్ల లెవెల్లో పిల్లల భవిష్యత్తుతోని కూడా స్కాములు జరుగుతున్నాయి అన్న విషయాన్ని పేరెంట్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇండియాలో యాక్సెప్ట్ చేయలేరు. టోటల్ సిస్టమ్ ని క్వశ్చన్ చేసే పరిస్థితి వస్తుంది, సిస్టమ్ ని షేక్ చేసే పరిస్థితి వస్తుంది, విప్లవాలు కూడా పుట్టేదానికి అవకాశం ఉంటది. సో అలాంటి సిచ్యువేషన్ లో ఎలాగైనా ఈ స్కామ్ ని దబాయించాలని చెప్పేసి పదుల సంఖ్యలో మనుషులు అనేటోళ్ళు బలి ఇయ్యబడ్డారు. హార్డ్ డిస్కులు గాయబైపోయినాయి, మనుషులు గాయబైపోయారు, ఎవిడెన్స్లు గాయబైపోయినాయి. CBI ఇన్వెస్టిగేషన్లు ఎటు పోలేదు, ఏవో చిన్న చిన్న చేపల్ని క్యాచ్ చేసేసి స్కామ్ అనేది బంద్ అయిపోయింది అని మాట్లాడారు. అక్కడ ముఖ్యమంత్రికి ఏం కాలేదు, అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కి ఏం కాలేదు, లైఫ్ యాజ్ యూజువల్. ఇప్పుడు 2026 లో నీట్ క్యాన్సిల్ అయిందంటే 2030లో జరిగిన వ్యాపం గురించి ఎందుకు మాట్లాడుతున్నాను మీరు అనుకోవచ్చు. వ్యాపం అనేది ఒక బ్లూ ప్రింట్. ఏ విధంగా స్కామ్ జరిగింది, ఏ విధంగా స్కామ్ అనేది కవర్ అప్ అయింది, ఏ విధంగా స్కామ్ చేసిన వాళ్ళందరూ ఈ స్కామ్ నుంచి బయటపడ్డారు. సచ్చేటోడు చచ్చిండు, కానీ బతుకున్న వాళ్ళందరూ ఏ విధంగా క్యాజువల్ గా స్కామ్ నుండి బయటపడ్డారు. పెద్ద పెద్ద చేపలు అనేవి ఈ రోజు కూడా ఏ విధంగా తేలుతున్నాయి, మందిని ముంచుతున్నాయో చూస్తున్నాం మనం. మెయిన్ గా పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చి కొట్లాడకుండా ఆపిర్రు, ఒక విప్లవాన్ని ఆపిర్రు ఈ స్కామ్ ని దబాయించి. కానీ ఇక్కడ ఎగ్జామ్ మాఫియా అన్నది ఎంత స్ట్రాంగ్ ఉందో ఇండియాలో ఒక క్లియర్ ఇండికేటర్ వ్యాపం అనేది మనకి. ఎగ్జాక్ట్లీ అలాంటి మాఫియాని ఈ రోజు నీట్ లెవెల్లో కూడా ఆపరేట్ చేస్తున్నది. కేవలం 2017 నుండి 2024 మధ్యలో, 2017 నుండి 2024 మధ్యలో 70 పేపర్ లీక్ ఇన్సిడెంట్లు జరిగినాయి. 70 1.7 crore ఆస్పిరెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు. 1.7 crore. కేవలం 7 ఏళ్లలో 1.7 crore పీపుల్ ఫ్యూచర్ తోని ఆట ఆడుకున్నారు, వాళ్ళని మోసం చేసిర్రు. 2015 లో AIPMT ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. 2018 లో CBSE పేపర్లు లీక్ అయినాయి. 2022 లో బీహార్ లో BPSC క్వశ్చన్ పేపర్లు లీక్ అయినాయి. అండ్ ఇంకా ముఖ్యంగా, ఇంకా దారుణంగా 2024 లో ఇదే నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. పట్నాలో ఒక ర్యాకెట్ దొరికింది క్వశ్చన్ పేపర్ అమ్ముతూ. పర్ స్టూడెంట్ 30 నుండి 50 లక్షలు చార్జ్ చేసిరంట వాళ్ళు క్వశ్చన్ పేపర్ లీక్ చేయడానికి. అండ్ 2024 నీట్ ఒకసారి రిజల్ట్స్ మీరు చూసుకుంటే 67 మంది స్టూడెంట్స్ కి 720 out of 720 వచ్చినాయి. ఈ రిజల్ట్ అంతకు ముందు ఎప్పుడు రాలేదు, ఆ తర్వాత కూడా రాదు. ఎందుకంటే స్టాటిస్టికలీ ఇంపాసిబుల్ కాబట్టి. 67 మంది టాపర్స్ ఉంటారు ఏ ఎగ్జామ్ లోనన్నా, 67 మంది ఫస్ట్ ర్యాంకర్లు ఉంటారు ఏడన్నా. సో అంటే ఏంది అర్థము? క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని అర్థం. అదే 2024 లో UGC నెట్ క్యాన్సిల్ అయింది. 2024 లో UP లో ఎగ్జామ్ పేపర్లు లీక్ అయినాయి. 2025 లో JEE మెయిన్స్ లో 12
క్వశ్చన్లు విత్డ్రా చేసుకున్నారు. లీక్ కాదు, ఎర్రర్ పేరు మీద ఆర్ వాట్ ఎవర్. జేఈ క్వశ్చన్లు విత్డ్రా అయినాయి. మళ్ళీ ఇప్పుడు 2026 లో నీట్ క్యాన్సిల్ అయిపోయింది. సో డిసెంబర్ 2025 లో పార్లమెంటరీ కమిటీ ఫైండింగ్స్ లో ఏం తేలిందంటే 2024 లో ఎన్టీఏ 14 ఎగ్జామ్లు కండక్ట్ చేసింది. ఆ కండక్ట్ చేసిన 14 ఎగ్జామినేషన్స్ లో 5 ఎగ్జామినేషన్లలో అవకతవకలు జరిగినాయి, పేపర్ లీకులు జరిగినాయి. 5 out of 14, నాట్ 1 నాట్ 2, 5 out of 14 సింగిల్ ఇయర్ లో. ఈ మొత్తం ప్రాసెస్ లో ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? మోస్ట్ వల్నరబుల్ పీపుల్ ఇండియాలో, దట్ ఆర్ స్టూడెంట్స్. ఇంత జరుగుతున్నప్పుడు ఏది అకౌంటబిలిటీ? ఎన్టీఏ అనే సంస్థనే 2017లో ఫ్లోట్ చేసిరు ఎగ్జామ్ లో నిష్పక్షపాతంగా, కరప్షన్ లేకుండా, లీకులు లేకుండా కండక్ట్ చేయడానికి. కానీ ఎన్టీఏ వచ్చిన రోజు నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక క్వశ్చన్ పేపర్ లీక్ అవుతూనే వస్తున్నది. సో ఇప్పుడు ఎన్టీఏ ఏంటి, లెజిటిమసీ ఏంటి? ఎన్టీఏలోనే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎన్టీఏ అనేది టాప్ టు బాటమ్ ఎగ్జామ్ సిస్టమ్స్ ని రన్ చెయ్యదు. ఎన్టీఏ తన పనులని బంచ్ ఆఫ్ ప్రైవేట్ వెండర్స్ కి అవుట్ సోర్స్ చేస్తుంది. ఎస్, ప్రైవేటైజేషన్ ఆఫ్ ద ప్రాసెస్ వల్లనే వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అన్ని. పేపర్లను ప్రింట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఒక ఏజెన్సీకి ఇస్తే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఇంకో ఏజెన్సీకి ఇస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్లను వేరే ఏజెన్సీ మేనేజ్ చేస్తుంది. బయోమెట్రిక్స్ ని వేరే వెండర్ హ్యాండిల్ చేస్తాడు. ఇంకోటి వచ్చి రిజల్ట్స్ ని ప్రాసెస్ చేస్తాడు. ఇట్లా ప్రతి స్టెప్ లో వేరే వేరే థర్డ్ పార్టీ ప్లేయర్ ఉన్నప్పుడు లీకులు ఎక్కడి నుంచన్నా జరగవచ్చు, అవకతవకలు ఎక్కడి నుంచన్నా జరగవచ్చు. క్వశ్చన్ పేపర్ లెవెల్లో లీక్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ లో పేపర్ లీక్ కావచ్చు, ఎగ్జామినేషన్ సెంటర్ లో చీటింగ్ జరగవచ్చు, బయోమెట్రిక్స్ లెవెల్లో చీటింగ్ జరగవచ్చు, పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్స్ లెవెల్లో, సాఫ్ట్వేర్ లెవెల్లో కూడా చీటింగ్ జరగవచ్చు. అండ్ చీటింగ్ జరుగుతున్న ప్రతిసారి మా తప్పు లేదని ప్రతి ప్రైవేట్ ఎంటిటీ అనేటోళ్ళు చేతులు ఎత్తేయచ్చు. అండ్ అదే జరుగుతున్నది ప్రతిసారి. ఎందుకంటే సింగిల్ ఏజెన్సీ అకౌంటబిలిటీ లేదు ఎక్కడ కూడా. మా పని మేము చేసినా మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేస్తారు అందరు. సో యాక్చువల్ ఇక్కడ ఏం జరుగుతున్నది? ఇదేదో ఇన్కాంపిటెన్సీ ఇష్యూ కాదు. దిస్ ఈస్ కరప్షన్. దిస్ ఈస్ స్కాండల్ మాస్కరేడింగ్ యాజ్ ఇన్కాంపిటెన్స్. కరప్షన్ ని చేతగానితనంలాగా ప్రెజెంట్ చేస్తున్నారు. కానీ ఇన్ఫాక్ట్ ఇది ఒక టోటల్ ఆర్గనైజ్డ్ మాఫియా. ఎస్, ఒకసారి 2 సార్లు జరిగితే స్కాండల్ అనొచ్చు, స్కామ్లు అనొచ్చు, తప్పులు అనొచ్చు. కన్సిస్టెంట్ గా ఎవ్రీ ఇయర్ జరుగుతున్నది, ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జామ్ లో జరుగుతుంది అన్నప్పుడు సిస్టమ్ ఫెయిల్ అవుతున్నట్టు కదా. అండ్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. ఎస్, సిస్టమ్ అనేది ఫెయిల్ అవుతుంది. బట్ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ సిస్టమ్ ఫెయిల్యూర్ కి, ఈ సిస్టమాటిక్ ఫెయిల్యూర్ కి అకౌంటబిలిటీ అన్నది లేదు. ఎన్టీఏ డైరెక్టర్లు వస్తున్నారు, పోతున్నారు. ఒక ఫేస్, ఒక లీడర్షిప్ అన్నది లేదు. అకౌంటబిలిటీ తీసుకోవడానికి ఎవరు లేరు. దానికి తోడు యాంటీ చీటింగ్ చట్టాలు కూడా స్ట్రాంగ్ గా లేవు. లాభంతో పోల్చుకున్నప్పుడు పనిష్మెంట్ అనేది చాలా చిన్నగా కనిపిస్తున్నది. 100 కోట్లు సంపాదించి ఏదో నామమాత్రపు చిన్నగా ఫైన్లు కట్టేసి బయటకు వచ్చేస్తున్నారు. అండ్ ఈ మొత్తం ఫెయిలియర్ ని, స్కామ్ ని సిస్టమ్ అకామిడేట్ చేస్తున్నది. ఈ క్రైమ్ సిండికేట్ ని సిస్టమ్ పని చేస్తలేదు, పెంచి పోషిస్తున్నది. ఎస్, అదే జరుగుతున్నది. సో ఇక్కడ ముఖ్యంగా ఏం జరుగుతున్నది? ఇదేదో ఎగ్జామ్ స్కాండల్, ఎగ్జామ్ స్కామ్ కాదు. భారతదేశం అనేది ఈ రోజు కూడా బీద దేశం. చాలా మంది కటిక దరిద్రంలో బతుకుతున్నారు. అండ్ వాళ్ళల్లో మెజారిటీ పీపుల్ రేపు ఈ రోజు కన్నా బాగుంటది అన్న నమ్మకంతో బతుకుతున్నారు. ఆ నమ్మకం ఎక్కడి నుంచి వస్తున్నది? వాళ్ళ పిల్లలకి చదువు చెప్పినప్పుడు వాళ్ళు చదువుకొని ఎగ్జాములు పాస్ అయ్యి వాళ్ళు రేపు పొద్దున ప్రొఫెషనల్స్ అయ్యి మొత్తం ఫ్యామిలీని బాగుపరుస్తారు అన్న నమ్మకంతో. సో ఎడ్యుకేషన్ మీదనే మెజారిటీ లోవర్ మిడిల్ క్లాస్ హోప్స్ అనేవి పిన్ అయి ఉన్నాయి. టోటల్ సోషల్ అప్వర్డ్ మొబిలిటీ ఏదైతే ఉంది ఇండియాలో, అది మెజారిటీ ఎడ్యుకేషన్ ద్వారానే జరుగుతుంది అని జనాలు నమ్ముతారు. అండ్ నేను కూడా నమ్ముతాను. అందుకని త్యాగాలు చేసి మొత్తం లైఫ్ ని కంట్రోల్ పెట్టుకొని ఉన్న కొద్దిపాటి రిసోర్సెస్ ని పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తారు ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. పిల్లలు కూడా అదే విధంగా డిసిప్లిన్ షో చేస్తూ, ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇస్తూ కష్టపడతారు. కష్టపడి ఎగ్జామ్లు రాస్తే ఎగ్జామ్లు ఏమో స్కామ్ అవుతున్నాయి. సో ఇది కేవలం ఎగ్జామ్ స్కామ్ కాదు. మేజర్ చంక్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఎవరైతే భవిష్యత్తు బాగుండాలనుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళ సోషల్ స్టేటస్, ఎకనామిక్ స్టేటస్ దాటి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలనుకుంటున్నారో, వాళ్ళ అప్వర్డ్ సోషల్ మొబిలిటీని డిస్ట్రాయ్ చేస్తున్నాయి ఈ ఎగ్జామ్ స్కాండల్స్ అనేవి. అండ్ ఇది బై డిజైన్. సో ఈ రోజు ఎగ్జామ్లు, ఎడ్యుకేషన్ ఇండియాలో తీసేస్తే ఒక దిగువ మధ్య తరగతి వ్యక్తి హయ్యర్ సోషల్ ఎకనామిక్ స్టేటస్ కి ఎట్లా పోతాడు? ఏం అవెన్యూస్ ఉన్నాయి మన కంట్రీలో? వాడు ఎట్లా బాగుపడతాడు? వాడి పిల్లలకి రేపొద్దున బెటర్ ఆపర్చునిటీస్ ఎట్లా వస్తాయి? తరం తర్వాత తరం వాడిలో గ్రోత్ అనేది కనబడనప్పుడు వాడు ఏం చేస్తాడు? అదే ప్రశ్న ఈ రోజు అడ్రస్ చేయాలి ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు. ఒక దిగువ మధ్య తరగతి కుటుంబము, వాళ్ళ ఫ్యామిలీలు ఎట్లా బాగుపడతాయి అనుకుంటారు? వాళ్ళ పిల్లలు ఇంజనీర్లు అయినప్పుడు, డాక్టర్లు అయినప్పుడు, ఐఏఎస్లు అయినప్పుడు, విదేశాలకు పోయి డబ్బులు సంపాదించినప్పుడు. అంతే కదా? మిడిల్ క్లాస్ పీపుల్ వచ్చి బిజినెస్లు పెడదామని అనుకోరు కదా, రాజకీయాల్లోకి వస్తామని అనుకోరు కదా, రియల్ ఎస్టేట్ వ్యాపారం అవుతామని అనుకోరు కదా. సో ఇండియాలో అప్పర్ సోషల్ మొబిలిటీ అనేది ఎట్లా జరుగుతుంది? ఎడ్యుకేషన్ ద్వారానే జరుగుతుంది. అండ్ ఆ ఎడ్యుకేషన్ ఈ రోజు అన్యాక్సెసిబుల్ అయిపోయింది. స్కూల్ ఫీజులు పెరిగిపోయినాయి. సో పిల్లలకి ఆటోమేటిక్ గా మంచి ఎడ్యుకేషన్ అనేది స్కూల్ లెవెల్లోనే దొరుకుతలేదు. ఆ తర్వాత కూడా మూలిగి వాడు స్కూల్ దాటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లెవెల్ వరకు వచ్చిన తర్వాత అక్కడ కూడా డబ్బులు ఉన్నోళ్ళు సీట్లు కొనేసి స్కామ్లు చేసేసి పిల్లలు
పిల్లలకి సీట్లు రాకుండా చేస్తున్నారు, మెరిట్ కి సీట్లు రాకుండా చేస్తున్నారు. అంటే మీదున్నోడు మీదనే ఉంటున్నాడు, వాడు రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాడు, కిందున్నోడు కిందనే చేస్తున్నాడు. అండ్ ఈ ప్రాసెస్ లో వాడి దగ్గర ఉన్న కొద్దిపాటి రిసోర్సెస్ కూడా ఎండ్ అయిపోతున్నాయి. ఆ ఫ్యామిలీ లైఫ్ సేవింగ్స్ మొత్తం, ఉన్న కొద్దిపాటి లైఫ్ సేవింగ్స్ మొత్తం పిల్లల ఎడ్యుకేషన్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు, వాడు వచ్చి ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్ లో స్కాండల్ జరిగితే ఏం జరుగుతున్నది? ఆ లైఫ్ సేవింగ్స్ అన్ని వేస్ట్ అయిపోతున్నాయి, వాళ్ళ ఫ్యూచర్ అనేది కూడా కనిపిస్తలేదు. నెక్స్ట్ సోషల్ మొబిలిటీ అనేది కూడా జరుగుతలేదు. ఒక్క ఎగ్జామ్ స్కాండల్ వల్ల ఇన్ని విషయాలు జరుగుతున్నాయి. సో విత్ ఈ జనరేషన్ ఏం జరుగుతుంది? ఇట్లా స్కాములు జరుగుతున్న కొద్దీ ప్రజలకి సిస్టమ్ పైన నమ్మకం అనేది ఎగిరిపోతుంది. సో అప్పుడు ఏం జరుగుతున్నట్టు? ఒక ఫెయిల్డ్ స్టేట్ క్రియేట్ చేస్తున్నట్టు ఇండియా అనేది ఒక ఫెయిల్డ్ స్టేట్ డైరెక్షన్ లో పోతున్నది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్రికా లాంటి కంట్రీస్ లాగా ఇండియా వెళ్తున్నది. నేను మాట్లాడేది చాలా అలార్మిస్ట్ అనిపించచ్చు చాలా మందికి, బట్ అదే జరుగుతున్నది గ్రౌండ్ లెవెల్. ఏదో ర్యాండమ్ గా అక్కడెక్కడ పేపర్లు కాదు, కన్సిస్టెంట్ గా ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జామ్ పేపర్ లీక్ అవుతుంటే అర్థం ఏంటి? అవకతవకలు జరుగుతున్నట్టే కదా. అండ్ అకౌంటబిలిటీ కూడా లేదు. అంటే ఏంటి అర్థము? సిస్టమ్ డజంట్ కేర్ అన్నప్పుడు వై విల్ పీపుల్ కేర్ అబౌట్ ద సిస్టమ్? సో క్యుములేటివ్ ఏం జరుగుతున్నది? ఫెయిల్డ్ స్టేట్ అంటారు దీన్ని. ఈ రోజు గుర్తించకపోవచ్చు, బట్ 10 ఏళ్లలో కనిపిస్తుంది. భారతదేశం కూడా పాకిస్తాన్, ఆఫ్రికా అవుతూ ఇంకో 10 ఏళ్లలో మనకు కనిపిస్తుంది. అప్పుడు టూ లేట్, అప్పుడు గ్రహించిన టూ లేట్. అప్పుడు ఏం చేయలేం. పాకిస్తాన్ ఎవడు బాగుపరచలేడు, చాలా ఆఫ్రికా దేశాలను ఎవడు బాగుపరచలేడు. భారతదేశం కూడా అదే టర్న్ పైన వచ్చి నిలబడుతుంది. అంటే ఎంత విచిత్రం అయిపోతుంది భారతదేశంలో. ఈ రోజు లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ నుండి హయ్యర్ ఎకనామిక్ స్టేటస్ కి ఎవడు పోతున్నాడు? నా ప్రకారం 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ పోతున్నారు. ఎవరాళ్ళు? దొంగ, తొత్తు, పింప్, ప్రాస్టిట్యూట్. ఈ 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్లే పువర్ పీపుల్ నుండి రిచ్ పీపుల్ అవుతారు ఈ రోజు ఇండియాలో. ఈ 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్లే పువర్ పీపుల్ నుంచి రిచ్ పీపుల్ అవుతారు ఈ రోజు ఇండియాలో. ఈ 4 కేటగిరీస్ కాకుండా ఎవడైతే పువర్ ఉన్నాడో వాడు పువర్ గానే ఉంటున్నాడు, ఎవడైతే రిచ్ ఉంటున్నాడో వాడు రిచ్ గానే ఉంటున్నాడు. రిచ్ ఉన్నోడు రిచ్ అవుతున్నాడు, పువర్ ఉన్నోడు ఇంకా పువర్ అవుతున్నాడు. పువర్ నుండి రిచ్ ఎవడైతున్నా అంటే ఈ 4 కేటగిరీలో అవుతారు. ఫస్ట్ దొంగ అంటే వాడు జాగలు కబ్జా పెట్టేటోడు, జనాల్ని చంపేటోడు, బ్యాంకులు దొంగతనం చేసేటోడు. వీడు గూండాగాళ్ళు, రౌడీగాళ్ళు, వీళ్ళు జాగలు కబ్జా పెట్టి వీళ్ళు రియల్ ఎస్టేట్ దందాలు చేసి రిచ్ అవుతారు. సో దొంగలు, వీడు రిచ్ అవుతాడు. సెకండ్ తొత్తు, వాని సంకలనాకి వీని సంకలనాకి ఏదోడి చేసి ఏదో గిఫ్ట్లు పొందుకొని లబ్ధిదారులు ఊడిగని చేసి ఎవడైతే తొత్తుంటాడో వాడు అసిస్టెంట్ ఎవడైతే ఉంటాడో, గొప్ప అసిస్టెంట్ ఎవడైతే ఉంటాడో వాడు బీదరికంలోంచి కొంచెం ఆర్థిక పరిస్థితి వంది బాగా అవుతున్నది. సో ఎంతో కొంత తొత్తులు ఊడిగని చేసేటోళ్ళు, సిస్టమ్ కి బానిసలు ఎవరైతే ఉంటారో, కరప్ట్ పీపుల్, గవర్నమెంట్ జాబులు చేసుకుంటా కరప్షన్ చేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో తొత్తులు, వాళ్ళు ఈ రోజు రిచ్ అవుతారు. 3 పింప్స్, ప్రాస్టిట్యూట్స్. వీళ్ళ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. నిజాయితీగా పని చేసుకుంటూ డీసెంట్ గా బతికే ఫ్యామిలీలు ఎవ్వరు కూడా ఈ రోజు ఆస్తులు కూడగట్టుకోలేకపోతున్నారు, వాళ్ళ ఫ్యూచర్ ని బాగుపరచుకోలేకపోతున్నారు. టూ కాస్ట్లీ అయిపోయింది లివింగ్ అన్నది ఇండియాలో, ఇన్యాక్సెసిబుల్ అయిపోయింది లివింగ్ అన్నది ఇండియాలో, ఎడ్యుకేషన్ అన్నది ఇన్యాక్సెసిబుల్ అయిపోయింది చాలా మంది పీపుల్ కి ఈ రోజు ఇండియాలో. ఇది ఈ రోజు నేను ర్యాండమ్ గా మాట్లాడతలేను. 10-15 ఇయర్స్ నుంచి నేను స్టడీ చేసిన తర్వాత చెప్పే విషయాలు ఇవన్నీ. సో దీన్ని ఎవరైనా డిస్మిస్ చేస్తే కాదు, వాళ్ళ ఇష్టం. బట్ ఒకసారి ఆలోచించండి, ఇదే జరుగుతుంది ఎగ్జాక్ట్ గా. అండ్ ఇది జరుగుతున్న ప్రతిసారి కంట్రీ ఫెయిల్డ్ స్టేట్ అవుతుంది అన్నదానికి బిగ్గెస్ట్ ఇండికేటర్. హిస్టారికల్ గా డేటా మనం చూసుకున్నప్పుడు రోమ్ లాంటి పెద్ద సామ్రాజ్యం ఎప్పుడు కుప్పగోల్పోయింది? పింప్స్, ప్రాస్టిట్యూట్స్, సోషల్ ఎలిట్స్ అయిన రోజు రోమన్ సామ్రాజ్యం యొక్క పతనం స్టార్ట్ అయింది. ఈ రోజు ఇండియాలో కూడా అదే జరుగుతున్నది. మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే నిజాయితీగా ఉద్యోగం చేస్తూ బతుకుతున్నారో, ఎవరైతే డీసెంట్ మోరల్ వాల్యూస్ తో బతుకుతున్నారో వాళ్ళని వాళ్ళు లూజర్స్ లాగా చూసుకుంటున్నారు. ఎందుకంటే డబ్బులు లేవు, అప్వర్డ్ మొబిలిటీ లేదు, ఎందుకు మనం బతుకుతున్నాము అని మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళ మోరల్స్ ని, వాళ్ళ డీసెన్సీని క్వశ్చన్ చేసుకునే పరిస్థితి. అలాంటిది పింప్స్ అండ్ ప్రాస్టిట్యూట్స్ లావిష్ లైఫ్ బతుకుతున్నారు. సొసైటీలో వాళ్ళ గౌరవం అనేది దొరుకుతున్నది. ఎటువంటి లెజిటిమేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేని వ్యక్తులు 4-5 కోట్ల కార్లలో తిరుగుతున్నారు, 10-15 కోట్ల ఇళ్లలో ఉంటున్నారు. అండ్ అలాంటి వ్యక్తులకి సొసైటీలో రెస్పెక్ట్ అనేది దొరుకుతున్నది. వాళ్ళని ఏదో విన్నర్స్ లాగా చూస్తున్న సొసైటీ, మీడియా. అమెరికాలో ఆల్రెడీ 4-5 ఇయర్స్ నుంచి ఇదే జరుగుతున్నది. అండ్ ఎగ్జాక్ట్లీ అదే విషయం ఇండియాలో కూడా ఈ రోజు జరుగుతున్నది. దొంగలకి, తొత్తులకి, పింప్స్ కి, ప్రాస్టిట్యూట్స్ కి సొసైటీలో వాలిడేషన్ దొరుకుతున్నది. వాళ్ళని విన్నర్స్ లాగా సొసైటీ చూస్తున్నది. డీసెంట్ గా నిజాయితీగా పని చేసుకుంటూ వాళ్ళ వాళ్ళని బతికే ఫ్యామిలీస్ ని సొసైటీ లూజర్స్ అంటున్నది. అండ్ వాళ్ళు కూడా లూజర్స్ లాగానే ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి రేపు ఫ్యూచర్ బాగుంటది అన్న నమ్మకం రోజు రోజుకి క్షీణిస్తున్నది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్యాక్సెసిబుల్ అయిపోయింది, ఎగ్జామ్లలో స్కామ్లు జరుగుతున్నాయి, సేవింగ్స్ అనేవి డిప్లీట్ అయిపోతున్నాయి, రూపీ వాల్యూ పడిపోతున్నది, ఉన్న కాస్తో కూస్తో బంగారం కూడా కుదువబెట్టే పరిస్థితి వచ్చింది. మళ్ళీ బంగారాన్ని, భూములని సంపాదించుకుంటాము అన్న ఆశ అన్నది రోజు రోజుకి తగ్గిపోతున్నది. నిజాయితీగా బతుకుతూ మళ్ళీ ఆస్తులు కూడా పెట్టుకోవడం అన్నది రోజు రోజుకి ఇంపాసిబుల్ లాగా కనిపిస్తున్నది. మిడిల్ క్లాస్ కి అండ్ లోవర్ మిడిల్ క్లాస్ కి ఫ్యూచర్ పట్ల హోప్ అనేది వెళ్ళిపోతున్నది. ఇవన్నీ ఏంటి కండిషన్స్? వీఆర్ మూవింగ్ టువర్డ్స్ బికమింగ్ ఏ ఫెయిల్డ్ స్టేట్. ఎస్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో నీట్ 2026 క్యాన్సిల్ అవ్వడం అనేది జస్ట్ ఒక ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం కాదు, ఫ్యూచర్ హోప్ అనేది క్యాన్సిల్ అయిపోతున్నది ఈ రోజు రోజుకి. అండ్ ఇట్ ఇస్ వెరీ 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 అన్ఫార్చునేట్. పింప్స్ అండ్ ప్రాస్టిట్యూట్స్ ఈ రోజు సొసైటీలో లీడర్స్ అయిపోయారు, కల్చరల్ లీడర్స్ అయిపోయారు, ఎకనామిక్ లీడర్స్ అయిపోయారు. వాళ్ళు వచ్చి సొసైటీ ఎట్లా రన్ కావాలని మనకు చెప్తున్నారు. దొంగలు, తొత్తులు వచ్చేసి థాట్ లీడర్స్
లీడర్స్ అయిపోయారు. కరప్షన్ అన్నది బెంచ్ మార్క్ అయిపోయింది. వాని బతుకు బజార్కి ఎక్కింది. ఇదంతా జరుగుతుంటే ప్రభుత్వం తమాషా చూస్తున్నది. పైసలున్నోడి ఒళ్ళో కూర్చొని తమాషా చూస్తున్నది. సో మనందరం ఏం చేద్దాం, నోట్లో వేలేసుకుని పండుకుందాం. సో గైస్, యాజ్ ఆల్వేస్ వెళ్ళిపోయే ముందు మన కల్ట్ అవలర్స్ కి షౌట్ అవుట్. ఈ రోజు కల్ట్ అవలర్స్ వచ్చేసి విద్యాసాగర్ వాసిరెడ్డి, కాపీఫైర్, మెగా సచిన్, బిగ్ ఫ్యాన్ ఆఫ్ జారా, PSKK 6644. సో ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ గైస్ కల్ట్ అవలర్స్ అందరికి, అదే విధంగా మన మెంబర్స్ అందరికి, మన సబ్స్క్రైబర్స్ అందరికి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. ఈ రోజు ఎపిసోడ్ చాలా బాధతో చేసిన నేను, అందుకని నవ్వలేకపోతున్నాను. బట్ అర్థం చేసుకుంటానే కోరుకుంటున్నాను. కంట్రీ ఈ విధంగా ఉండాలి అని నేను కోరుకుంటలేను. కానీ కోపం అనేది వెళ్ళిపోతుంది. సో ఏడుపు కోపం తప్ప ఇంకేం వస్తుంది? సో చూద్దాం ఎటుపోతుందో. బతికే ఉంటాం కదా, పాపులం కదా, చిరాయులము. సో చూస్తాము, పతనమైన గ్రోత్ అయినా ఈ గాళ్ళతోనే చూస్తాము. సో బాగుపడమే చూడాలని కోరుకుంటున్నాను. బట్ ఏదేమైనప్పటికీ మాట్లాడుకుంటూ ఉందాం. ఈ టాపిక్ ఏదైతే మిడిల్ క్లాస్ ఫ్యూచర్ మీద టాపిక్, అది నన్ను ఎన్నో రోజుల నుంచి తినేస్తా ఉన్నది. సో ప్రతి ఆస్పెక్ట్ లో ఈ ఎక్స్పీరియన్స్ ని డాక్యుమెంట్ చేసేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో చూద్దాం ఎన్ని టాపిక్స్ వస్తాయో. మాట్లాడే అధికారం ఉన్నన్ని రోజులు నేను మాట్లాడుతూనే ఉంటాను. సో మాట్లాడుకుందాం. బట్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ గైస్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.